ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసము చివరకు వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క దినమునందు మరి ఈ యొక్క మాసమంతా కూడా మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశముల గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేటి అంశం ఏంటంటే పశ్చాత్తాపములో ఆనందము, జాయ్ ఇన్ రిపెంటెన్స్. కాబట్టి నేటి ధ్యానము కొరకు లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 15 verse 10. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. Likewise I say unto you, there is joy in the presence of the angels of God over one sinner that repented. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యొక్క మాటలో యేసు ప్రభువారు చెప్తున్నటువంటిది, ఒక్క పాపి పశ్చాత్తాపడుతున్నప్పుడు ప్రియులారా, ఒక్క పాపి తను తగ్గించుకొని రిపెంట్ అవుతూ ఆ మారు మనసులోనికి అనుభవంలోనికి రావటంలో మరి అక్కడ పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ కూడా దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగును. ఒక్క పాపి విషయం, మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే కూడా ఒక్క పాపి విషయం ప్రియులారా, అక్కడ ఎంతో దూతలు, ఎంత ఆధిక్యత ప్రియులారా. మనకు అటువంటి ఆ పశ్చాత్తాపము పొంది ఉంటున్నామా? రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టిట్యూషన్ టు రిటర్న్ టు గాడ్. మరి దేవునితోటి సమాధానం పట్టడం రెస్టిట్యూషన్, ఆ తర్వాత దేవునితోటి సంధి, ఆ తర్వాత మారు మనసు అనుభవం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజు మరి లెట్స్ ఎక్స్ప్లోర్ ద జాయ్ ఫౌండ్ ఇన్ రిపెంటెన్స్, ఎస్పెషల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మిషన్స్ లో మరి మనకు అన్రీచ్డ్ ప్లేసెస్ కి వెళ్తాం, అనేక మందికి మన సువార్త చెప్తుంటాం. అప్పుడు సువార్తలో ఆ వాక్యమును వెదజల్లినప్పుడు, వాక్యమును షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది యొక్క హృదయాలను తాకుతాయి పిల్లరా. వారు పశ్చాత్తాప మనసుతోటి విరిగి నలిగినటువంటి స్థితితోటి దుఃఖ కాంతులై దేవుని సన్నిధిలో మొరపెరటం అనేటటువంటిది మనం గమనిస్తాం పిల్లల. పశ్చాత్తాపడటం, అటువంటి అనుభవం కూడా నేను కూడా దాదాపు 17 సంవత్సరాలప్పుడు ఒక స్టూడెంట్ రిట్రీట్ వెళ్ళటం జరిగింది. ఆ యొక్క స్టూడెంట్ రిట్రీట్ లో పిల్లల దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అది నా యొక్క హృదయాన్ని తాకింది. నాకు కూడా ఈ యొక్క రక్షణ అవసరము అని చెప్పి నేను ఎంతో విరిగినటువంటి స్థితితోటి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, నా యొక్క మరి చేసినటువంటి తప్పిదాలు, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలను ఒప్పుకోవటము, ప్రభు సన్నిధిలో శరణు వేడుకోవటం, క్షమాపణ వేడుకోవటం, మరి ఆ తప్పిపోయిన కుమారుని యొక్క ఆ ప్రసంగం ఆ రోజు ఎంతో శక్తివంతంగా చెప్పటం జరిగింది ఆ యొక్క స్టూడెంట్ రిట్రీట్ లో. అక్కడ నేను నా యొక్క జీవితాన్ని రాత్రి 11 గంటల అప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క జీవితంలోనికి రావటము, అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేత నడిపింపబడటం అనేటటువంటిది నేను గమనించి ఉంటున్నాను పిల్లలారా. కాబట్టి ఈ రోజు మరి 3 పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఒకటి, పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ రిపెంటెన్స్. వాట్ ఈజ్ రిపెంటెన్స్? పశ్చాత్తాపం అంటే ఏంటి ప్రియులారా? పాపము పట్ల హృదయపూర్వక దుఃఖము, పాపము పట్ల ప్రియులారా హార్ట్ ఫెల్ట్ సారో ఫర్ సిన్. పాపము విషయమే. ఇప్పుడు వరకు ప్రభును తెలుసుకొనకున్నంత వరకు పాపం అంటే ఏంటో తెలియదు. అబద్ధాలు ఫ్రీగా మాట్లాడుతుంటాం, అన్ని కూడా దేవుడు చేయవద్దన్నటువంటి అన్ని కూడా చేస్తూ ఉంటాం, చూడొద్దన్నటువంటి ఏంటి చూడటము, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ కార్యములు, చెడ్డ మాటలు, దుర్భాషలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పాపములు అనేక రీతులుగా ఉంటున్నాయి ప్రియులారా. మోసము, ద్వేషము, అసూయ, కలహరము, మత్సరము, అవివేకము, జగడములు, ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. హృదయం నుంచి ప్రియులారా మంచి హృదయం నుంచి మంచి వస్తుంది, కానీ చెడు హృదయం నుంచి చెడు ప్రియులారా. కాబట్టి ఆ హృదయం నిండుట ద్వారా మన యొక్క నోరు మాట్లాడుతుంది అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. 2వ కొరింథీయులు 7:10 వచనంలో మంచి మాట ఉన్నదండి. అది ఏంటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన
మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగజేయును. Godly sorrow brings repentance that leads to salvation and leaves no regret. But worldly sorrow brings death. Worldly sorrow. లోక సంబంధమైనటువంటి దుఃఖం, ఐక్య విచారాలు. అయ్యో నాకు ఈ సీటు రాలేదే, వేరే వాళ్ళకైతే మంచి గృహాలు ఉన్నాయి, నాకు మంచి గృహం లేదే, మంచి కారు లేదే, లేకపోతే అనుకున్నవి జరగట్లేదు అన్నటువంటి దుఃఖ విచారములు, లోక సంబంధమైనటువంటి దుఃఖాలు. అవి కాదు కావలసింది. దేవుడు మనల్ని కోరేది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగి ఉంది. ఆ యొక్క పాపముల విషయమైనటువంటి చింతన. అయ్యో ప్రభా, ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేశాను, పాపములో ఉన్నాను, అయ్యో నన్ను క్షమించు, కరుణించు, మరి నాకు రక్షణ దయచేయి, నీ కొరకు జీవిస్తాను. ఆ నూతన జీవితం ఎవడు క్రీస్తునందున్న ఎడల, ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్ అని చెప్తుంది. పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను. నీ యొక్క జీవితంలో నూతన న్యూ లైఫ్ స్టైల్, న్యూ బిగినింగ్. సెకండ్ ఇన్నింగ్స్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రియులారా. ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా కూడా ఫెయిల్యూర్స్. నా యొక్క జీవితంలో ఎంతో ఫెయిల్యూర్స్, ఎంతో మరి దేవునికి ఆయాసం చేసేది, దుఃఖం చేసేటువంటి కార్యాలు చేసేటువంటి, పాపంలో జీవించడం, అబద్ధాలు, ఎంతో లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అల్పకాలపు పాప భోగముల వెంట వెళ్ళటం జరిగింది. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత రియలైజేషన్, ఆ యొక్క రిపెంటెన్స్, ఆ యొక్క దేవుని వైపు తిరిగి వెళ్ళటం ప్రియులారా. ఆ రీతిగా మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి గ్రీకు అర్థం ఏంటంటే మెటనోయియా, మనసు మార్పు, మెటమార్ఫాసిస్. లేకపోతే ఇక్కడ ఏంటంటే మెటనోనియా అంటే మైండ్ లో చేంజ్ ఆఫ్ మైండ్ ప్రియులారా. పరివర్తనం, జ్ఞానోదయం కలగటం, మనం ఒక నిర్ణయం తీసుకోవటం. లోక 15 అధ్యాయంలో మనం అక్కడ తప్పిపోయిన కొడుకును గురించినటువంటి ఉపమానం, పారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్. తను ఎంతగా తన తండ్రికి దూరం అయిపోయి దూర దేశాలకు వెళ్ళి తన యొక్క డబ్బునంతా వెచ్చించి వృధా చేసి వ్యర్థం చేసి అనేకమైనటువంటి వరల్డ్లీ ప్లెజర్స్ అంట ఉంటూ చివరకు పంది పొట్టు తినేటటువంటి స్థితికి వచ్చింటాడు, దౌర్భాగ్య స్థితికి వచ్చింటాడు. ఆ స్థితిలో తను తెలుసుకున్నాడు, అయ్యో తండ్రి దగ్గర ఎంత సమృద్ధి, ఎంత సమాధానం, ఎంత సంతోషం, నేను తిరిగి వెళ్తాను అని చెప్పి ఆ మంచి నిర్ణయమే ప్రియులారా. అది ఎంతగా తన హోదా పెంచింది, రెట్టింపు తన ఘనతలు, ఎంతగా తండ్రి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఉంటున్నాడు, తనకు రక్షణ వస్త్రం అనుగ్రహించి ఉంటున్నాడు, మారు మనసు అనుభవం. మరి అప్పటి నుంచి కూడా తనకు జీవితము, లైఫ్ స్టైల్, తలంపులు, ఊహలు, కోరికలు అన్నీ కూడా మారిపోయి క్రీస్తు కొరకు జీవించడానికి, సాక్షిగా ఉండటానికి నడిపిస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఆనందం అనమాట, ఈ యొక్క రిపెంటెన్స్ ద్వారా వచ్చేటటువంటి ఆనందం ఎంతో డిఫరెంట్ గా ఉంటది పిల్లలు. ఎంతో సంతోషం. తప్పిపోయినటువంటి తిరిగి దొరికినప్పుడు తండ్రి ఎంత ఆనందపడతాడు. పరలోకంలో ఉన్నటువంటి దూతలు సమూహం అందరూ కూడా ప్రియులారా ఒక్కళ్ళు తిరిగి వస్తున్నప్పుడు, మారు మనసు అక్కర్లేని 99 కంటే కూడా ఒక్క పాపి విషయమై పశ్చాత్తాపం అయినప్పుడు వారందరిలో సంతోషం ప్రియులారా. ఇంకొక మరి ఆ పాపి రక్షణ పొంది, ఇంకొక ఆత్మ ఈ యొక్క పరలోకానికి వచ్చి ప్రతి ఒక్క ఆత్మ విలువ అయి ఉంటున్నది, ఎంతో ప్రెషస్. యు ఆర్ ఆల్ వెరీ ప్రెషస్. ఇప్పటి వరకు కూడా ఇంకా పశ్చాత్తాపడకుండా, ఆ యొక్క పాప క్షమాపణ లేకుండా, రక్షణ నిశ్చయిత లేకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు సీక్ హిమ్. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రభా నాకు కూడా అవసరం ప్రభా, నన్ను క్షమించండి, ఇప్పటి నుంచి నీవు చెప్పినట్లు జీవిస్తాను. ఆ దైవ చింతనతోటి పశ్చాత్తాప హృదయంతో తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఒప్పుకున్నాడో, తండ్రికి నీకును వ్యతిరేకంగా చేసిన నీ కొడుకుగా ఉండటానికి కూడా తగినటువంటి వాడిని కాదని చెప్పి మనం చూస్తాం. లోక 15:11 నుంచి 32 దాకా కొడుకు తిరిగి వచ్చినప్పుడు పిల్లల ఎంత ఆనందం చూస్తున్నాం పిల్లారా. అలాగే ఎహెచ్కేఎల్ గ్రంథము 18:30లో కూడా మంచి వాక్యం ఉంది. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. కాబట్టి పశ్చాత్తాపానికి పిలుపు ప్రియులారా. మరి అది మరియు జీవిత వాగ్దానం, కాల్ టు రిపెంటెన్స్ అండ్ ప్రామిస్ ఆఫ్ లైఫ్. దేవుడు మనల్ని పశ్చాత్తాపతులై తిరిగి రండి అని చెప్పి కోరుకుంటున్నాడు. బైబిల్ అంతా కూడా ఎన్నో చోట్ల ఉంటది. రిటర్న్ అంటూ మీ తిరిగి రండి, ఈవెన్ నౌ
ఇఫ్ యు రిటర్న్, ఇప్పుడైనా సరే మనం తగ్గించుకొని దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క మొర ఆలకిస్తాడు. ఈవెన్ నౌ వీఆర్ స్టిల్ ఇన్ ద గ్రేస్ టైం, కృపాకాలంలో ఉంటున్నాం ప్రియులారా. ఆ కృపలో ప్రియులారా మనం గనుక ఒప్పుకున్నట్లయితే ఈవెన్ నౌ దేవుడు మనల్ని క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు, రక్షణ భాగ్యం మనకు దయచేస్తాడు. 2 పేతురు 3:9 కూడా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందరూ కూడా పశ్చాత్తాపం పొందాలి, అందరూ కూడా మారు మనసు పొందాలన్నటువంటిది దేవుని యొక్క కోరిక. ఒక్కళ్ళు కూడా నశించటం ఇష్టం లేదు. ఒక్కళ్ళు కూడా దట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్స్. దే ఆర్ వెరీ క్లియర్ ప్రియులారా. కానీ మనమే దూరం అవుతున్నాం. మనమే మన ఇష్టానుసారంగా, స్వకీయంగా, స్వలాభములు, స్వచిత్తములు, స్వనీతితో మనం జీవిస్తున్నాం. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆ దేవుని కొరకు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత ఆశీర్వాదాలు, ఎంత ధనగంతలు, ఎంత ఆధిక్యతలు, ఎంతగా దేవుడు మనల్ని అంతకంతగా హెక్షిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆనందాన్ని మనము అన్వయించుకోవటం, అప్లికేషన్ ఆఫ్ జాయ్, ఆనందంలో మనము ఆనందంతో ప్రియులారా ఎంతో చీర్ఫుల్గా, సంతోషంతోటి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి పనిలో, లక్ష్యంలో, ఆ కర్తవ్యంలో మనం పాల్గొనాల. ప్రతి పరివర్తన ఒక దైవిక వేడుక ప్రియులారా. ఈచ్ కన్వర్షన్ ఈజ్ ద డివైన్ సెలబ్రేషన్. ఒక పాపి మరి యాడ్ అయినప్పుడు ప్రియులారా ఎంత సంతోషం. మనందరం కూడా వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళని దగ్గరికి చేయాలా, ఆదరించాలా, వారితో కలిసి మనం కూడా వీ నీడ్ టు సెలబ్రేట్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చివరిగా 3వ పాయింట్, మిషన్ లో మన యొక్క ప్రతిస్పందన ఏంటి? అవర్ రెస్పాన్స్ ఇన్ మిషన్స్. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38-41 దాకా చూస్తే వేలాది మంది ప్రియులారా పశ్చాత్తాపడటం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపతులై దేవుని సన్నిధిలో ఆ శరణు వేడుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా రక్షణ పొంది ఉంటున్నారు. ఆ క్రైస్తవ సంఘంలో ప్రియులారా అటువంటి గొప్ప కార్యాలు చూసి ఉంటారు. అంతకంతకు ప్రతిదినం కూడా సంఘం వర్ధిల్లటం, అభివృద్ధి చెందటము, పీపుల్ ఆర్ యాడెడ్ టు ద చర్చ్ పిల్లరా. అటువంటిది ఈ దినాల్లో కూడా దేవుడు చేయనట్టున్నాడు. ఇతర భాగాలలో సందర్భము మరియు ఆ యొక్క దేవుడు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. మరి అలాగనే రోమిలకు రాసినటువంటి పత్రిక 15:13 కూడా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును గాక. చూడండి, సమస్త ఆనందం దేవుళ్ళ మనకు అటువంటి ప్రియులార సంతోషము, సమాధానము దేవుడు ఇవ్వని అంటున్నారు. ఎంతో ఆనందం ప్రియులార, జాయ్. తోటి దేవుని బిడ్డలకి అటువంటి పూర్ణ హృదయంతో ఆనందించేటటువంటి భాగ్యం ప్రియులార. సువార్తను పంచుకోవటంలో మరి ఆనందం ఉంటుంది. మనం ఇతరులకు షేర్ చేయటం, ఈ రీతిగా ప్రతి దినము మరి షార్ట్ సర్మన్స్ ఇస్తున్నప్పుడు నేను ఐ డిలైట్ ఇన్ దట్. అది దేవుని యొక్క పని. దేవుని యొక్క పనిలో ఎంతో సంతోషం. ఐ డోంట్ ఫీల్ ఇట్ గెట్ బోర్డ్ ఆర్ ఇదేదో పని అని చెప్పి నేను కష్టంగా తీసుకొని పిల్లరా. మరి ఎంతో సంతోషంతో దేవుడిచ్చే పనిని చేస్తున్నాను కాబట్టి దాన్ని కొనసాగింపగలుగుతున్నాను. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపం నుండి వచ్చేటటువంటి ఆనందాన్ని మనం స్వీకరిద్దాం. లెట్స్ ఎంబ్రేస్ జాయ్ ఫ్రమ్ రిపెంటెన్స్. ఈ యొక్క శుభవార్తను ఎంతో ఆవేశంతో, ప్యాషనేట్ గా ఇతరులతోటి పంచుకుందాం పిల్లలు. లెట్ షేర్ ద గుడ్ న్యూస్ ప్యాషనేట్లీ. ఇతరులతోటి ఎంతో ఈగర్గా, ఎంతో ఆసక్తితోటి, ఎంతో ప్రేమతో, సంతోషంతో పంచుకుందాం పిల్లలారా. కాబట్టి పశ్చాత్తాపం పరలోకములో జరుపుకునేటటువంటి పరివర్తనాత్మకమైనటువంటి ఆనందాన్ని తెలియజేస్తుంది పిల్లలారా. రిపెంటెన్స్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేటివ్ జాయ్ సెలబ్రేటెడ్ ఇన్ హెవెన్. దేవుని యొక్క మిషన్ లో ప్రియులారా ఆ ఆనందాన్ని మనం మోద్దాం. లెట్స్ క్యారీ ద జాయ్ ఇన్ ద గాడ్స్ మిషన్. దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎంతో కోత విస్తారంగా ఉన్నది, పని వారు కొద్దిగా ఉంటున్నారని చెప్పి ప్రియులారా మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా అందుబాటులో ఉందాము. నా కోసం ఎవరు వెళ్తారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపు. హియర్ ఆర్ మై లార్డ్, సెండ్ మీ. మనం కూడా దేవునికి అవైలబుల్ గా ఉంటున్నప్పుడు దేవుడు మనకి ఎన్నో గొప్ప అవకాశాలు ఇస్తాడు ప్రియులారా. ప్రపంచం అంతా కూడా మిషన్ ఫీల్డ్.
గాడ్ ఈజ్ గోయింగ్ టు సెండ్ అస్ టు అన్రీచ్డ్ ప్లేసెస్, అనేక కొత్త ప్రాంతాలకు పంపించిన వింటున్నాడు ప్రియులారా. ఆ ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా ఉంటాము. దేవుని కృపా శక్తిలో ఆనందం ఆనందం పొందటానికి లెట్స్ రిజాయిస్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ డియర్ ఫ్రెండ్స్. దేవుడి యొక్క వాక్యమును దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు వాక్యం ద్వారా మీరు తెలియజేసి ఉంటున్నారు ప్రభు. ఒక్క పాపి మారు మనసు పొందుతున్నప్పుడు ప్రభు, ఒక గొప్ప నాయన పరలోకం అంతా కూడా సంతోషిస్తుందండి. తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇంకా ప్రభు రక్షణ లేకుండా పశ్చాత్తాప ఆ యొక్క మారు మనసు అనుభవం లేనటువంటి వారిని ప్రభు, ఈ దినమందే ప్రభు, ఇదే అనుకూల దినం, ఇదే రక్షణ దినమని ప్రభు మీ సన్నిధిలో పశ్చాత్తాపతులు శరణు వేడుకొని తండ్రి, ఆ యొక్క మారు మనసు అనుభవంతో జీవించడానికి సహాయం చేయండి. సంతోషంతో మీరు ఇచ్చేటువంటి పనిలో దేవుని చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థత గురయ్యారు, యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభు. సమాధానం దయచేయండి ప్రభు. ఓ గాడ్ అవర్ ఫాదర్, తండ్రి దర్శించండి. రైట్ నౌ టచ్ దెమ్ ఓ ఫాదర్. వారి యొక్క ప్రతి అవసరతలో కూడా మీరు తీర్చండి ప్రభు. గొప్ప నాయన తండ్రి మీకే వదనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ ఇతరులతో షేర్ చేసుకొని ఈ పరిచయంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.